ఫిబ్రవరి 22 దేవుని వాగ్దానం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. కీర్తన 60:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని సన్నిధానాన్ని మనము నిత్యము కలిగి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపలో మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని, నూతన దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు మన పక్షాన ఉంటాడు అనే విషయాన్ని నువ్వు ఏనాడు కూడా మరవద్దు. నువ్వు జరిగించేటువంటి పనులు, ఏ కార్యమైతే జరగలేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ కార్యాన్ని జరిగించడానికి ఆలోచించి భయపడుతూ ఉన్నావో, అరే ఈ కార్యం చాలా పెద్దదే, నేను చేయలేను అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ వెనకుండి నిన్ను నడిపించేవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అనే విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన నీతో ఉంటున్నాడు, నీలో ఉంటున్నాడు, ఇప్పుడు నీ ప్రక్కనున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ విశ్వాసులారా, ఆ విశ్వాసం నీవు దేవునిలో ఉంచు. ఆయన నీతో ఉండి నీ చేయి పట్టి ఆ అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఆనాడు యెహోషాపాతుకు జరిగించాడు, ఆసాకు జరిగించాడు, దావీదుకు జరిగించిన దేవుడు నీకు జరిగించడు అని నువ్వు అనుకుంటే అది చాలా వివేకం. నీకు కూడా జరిగించబోతా ఉన్నాడు. మామూలుగా కాదు, శూర కార్యములు, గొప్ప కార్యములు. అరే ఇతడు చేయలేకపోయాడే, ఈమె చేయలేకపోయిందే, ఇప్పుడు ఎలా చేయగలిగారు అంటే కేవలం యుద్ధము యెహోవాదే అని నమ్మిన దావీదు వలె నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే ప్రభు నీ ద్వారా శూర కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప భాగ్యము దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ప్రభువా, వారు ఏదైతే తలపెట్టారో ఆ కార్యము సంపూర్ణంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలలో, పనులలో అన్నిట్లో తోడుగొనండి. ప్రభువా, ఈ దినము జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనత నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.